ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇంకైతే మనమైతే ప్రసాదాలు అయితే చేసుకుందాం. ప్రసాదాలు చేసుకున్న తర్వాత ఎలా పెట్టాము ఏంటి అనేది మొత్తం వీడియో అయితే వస్తుంది, చూసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు రెడీ చేసుకుందాము. వచ్చేయండి, నేనేం ప్రసాదాలు చేస్తానో బట్ చూసేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వచ్చేయండి. ఫ్రెండ్స్, అయితే ప్రసాదాలు వండుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళైతే పొయ్యినైతే పూజించుకోవాలన్నమాట. పొయ్యి లక్ష్మీదేవితో స్వరూపం కదా, అందుకని చెప్పేసి పొయ్యిని పూజించుకున్న తర్వాతే ప్రసాదాలు అయితే మనమైతే వండుకోవాలి. ఓకే, ఇప్పుడైతే పొయ్యి మీద అయితే అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకోవాలండి. అష్టదళ పద్మం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ముగ్గు అనమాట. అందుకని అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పొయ్యిని పసుపు కుంకుమతో పూజించుకున్న తర్వాత మనమైతే నైవేద్యాలు అయితే వండుకోవాలి. నార్మల్ డే మనం ఎటుగుడి ఏ పొయ్యిని పూజించాం కదా, ఇట్లా ప్రసాదాలు వండుకున్నప్పుడు మటుకు కంపల్సరీ పొయ్యినైతే పూజించుకోవాలి. అలాగే నైవేద్యం వండే పాత్రని కూడా మనమైతే పసుపు పూసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి పూజించుకోవాలి. ఓకే, ఇంకైతే కొబ్బరికాయ కొట్టినప్పుడు మటుకు కొబ్బరికాయనైతే అస్సలు కొబ్బరికాయని కడగవద్దు. అలాగే కొబ్బరికాయకి బొట్లు పెట్టడం, కొట్టిన తర్వాత బొట్లు పెట్టడం అట్లా అవన్నీ ఏం చేయవద్దు. కొబ్బరికాయ ఎట్లా తెచ్చింది అట్లానే కొట్టండి. ఓకేనా? నచ్చితే అలాగే ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.